సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొకసారి మనం ఈ విధంగా కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో దాచబడినటువంటి మిగుడమైన సత్యముల గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకి బాధ్యతను అనుగ్రహించి ఉన్నారు. ఎందరో గొప్పవారు ఈ యొక్క దినాన్ని చూడలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవుడు మనకి ఇటువంటి మహాభాగ్యతను అనుగ్రహించి ఆయన సన్నిధానంలో మనం కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప బాధ్యతకై ఆయన నామమునకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, అందరూ బాగున్నారు కదా? నేను కూడా ఆరోగ్యంగాను శక్తిగాను మరొకసారి మీ ముందు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి బాధ్యతను దేవుడు ఇచ్చున్నాడు. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రానున్నటువంటి 2-3 మాసంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాబోతున్నటువంటి ఎలక్షన్లో ఎటువంటి అసంఘికమైన కార్యక్రమాలు జరగకోకుండా అంతా కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా, క్రైస్తవ సంస్థల మీద కానీ క్రైస్తవ సేవకుల మీద ఇంకనూ కూడా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ఒక మంచి సెక్యులర్ ప్రభుత్వాన్ని ఈ భారతదేశానికి అందించేలాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మూడోదిగా, సేవకుల మధ్య ఈ దినం చూచినట్లయితే అనేక విధాలుగా వారిలో భేదాభిప్రాయంలో మన శత్రువు అయిన వాడు కలగచేస్తున్నాడు. వారికి ఎటువంటి భేదాభిప్రాయం రాకోకుండా అందరూ కూడా చాటిస్తున్నది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలోని మాటలు మాత్రమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మని గురించే వివరిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎవరిని హింస పెట్టడం కానీ, ఎవరిని కూడా బాధించటం కానీ, ఎవరిని కూడా అవమానపరిచేటువంటి లేకోకుండా సంఘ విశ్వాసులు కూడా సరైన రీతిలో భక్తి విధానం నేర్చుకోవటానికి దేవుడు అటువంటి కృప భాగ్యత కలుగచేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాలుగోదిగా, మా సంస్థ గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనాథ ఆశ్రమము, అదేవిధంగా వృద్ధులాశ్రమము, అదేవిధంగా అనేకమైనవి టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ట్రైబల్ పీపుల్కి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ గురించి ప్రార్థన చేయండి. అన్నిటికీ మించి ఈ రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం అయినటువంటి ఈ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, అదేవిధంగా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్లకు కావాల్సిన ద్రవ్యము, ఎటువంటి ఆర్థిక సహాయత లేకపోయినప్పటికీ దేవుడు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కొదువు కాకుండా ఈ యొక్క పరిచయను ముందుకు తీసుకువెళ్తున్నారు. కాబట్టి ప్రార్థన ఛానల్లో అందించబడుతున్నటువంటి వాక్యము ఎక్కడ కూడా ఆపివేయబడి ఆర్థికంగా లోటు కలిగి ఆపివేయబడుకోకుండా అది ముందుకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అదేవిధంగా మీ గురించి మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ఎందుకనంటే మనం అందరం కూడా ఒక శరీరంలో ఉన్నటువంటి భాగాలము. ఎక్కడ ఉన్నాము, ఏమి చేస్తున్నామని కాదు, ప్రపంచవ్యాప్తంగా మనమందరం కూడా ఆయన రక్తం చేత కడగబడిన వారు. కాబట్టి ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. రండి, ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అసలు దేవుని గురించి మోషే గారు అడుగుతున్నాడు. నీతిమంతుడిగా ఆయన ఇల్లంతట్లో పిలువబడినటువంటి మోషే గారు అంటున్నారు, అయ్యా మీరు నన్ను పిలిచారు కదా, నన్ను పిలిచినప్పుడు, నన్ను వెళ్ళినప్పుడు ఏమని చెప్పుదును, ఏమని చెప్పాలి అని నేను అన్నప్పుడు, ఆయన అడిగినప్పుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని చెప్పమని అన్నారు. ఆయన అంత మాత్రం కాదు, ఆయన మహిమ కలిగిన కార్యములు నీ ద్వారా నేను జరిగించుకుంటాను అని చెప్పి మోషే గారిని అన్నప్పుడు మోషే గారు అంటాడు కదా, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాణ్ణి, నా మాట ఎవరు వింటారు అని అన్నప్పుడు, ఇదిగో నేను నీకు బోరగా ఉంటాను అని అన్నప్పుడు తన సహోదరునైనటువంటి అహరోను గారిని ఇచ్చి
దేవుడు ముందుకు నడిపించినాడు. ఆ విధంగా వెళ్ళినటువంటి వ్యక్తి మోషే గారు అక్కడికి వెళ్ళి దేవుడు తన మహిమ కొరకు మోషే గారిని వాడుకున్నారు. ఆయన యొక్క సర్వశక్తి ఏంటి ఆయన తెలుసుకున్నాడు. ఇంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంత అద్భుతమైన కార్యములు దేవుడు మోషే గారి ద్వారా జరిగించినప్పటికీ కూడా ప్రజలందరూ ఇంకా దేవుడెవరు, దేవుని మీద సనుక్కున్న వారు ఉన్నారు. అయితే ఈ దినము మన పురాతనమైన మన పితరులు మాత్రమే కాదు కానీ ఈ యొక్క యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారం కూడా ఏదో ఈయన ఒక దేవుడు అని అనుకుంటున్నాడు కానీ ఈయనలో ఉన్నటువంటి గొప్ప అద్భుతములు ఏమిటో, ఈయన ఎలాంటి వాడో, ఈయన ఎంత శక్తి కలిగిన వాడో, ఈయనలో ఉన్నటువంటి ఆ మహా తేజస్సు ఏమిటో, ఈయన ద్వారా మన జీవితం ఏ విధంగా పరలోక రాజ్యానికి నివాసంగా ఏర్పరచబడుతున్నది అని తెలుసుకోలేకుండా ఇంకనూ కూడా అనేక మంది క్రైస్తవులు అన్య సహోదరుల గురించి అయితే నేను మాట్లాడను కానీ క్రైస్తవులు కూడా ఇంకను కూడా వారు అజ్ఞానంలోనే ఉన్నారు అనే ఒక వేదనతో ఈ మాట చెప్తున్నాను. అయితే నువ్వు అంటూ ఉండవచ్చు, అసలు దేవుడు ఎవరు అనంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మహిమాన్వితుడు అని మొదటిగా మనం తెలుసుకోవాలి. ఆయనకి ఆది అంతము లేని వాడై ఉన్నాడనే విషయం తెలుసుకోండి. ఆయన మనం పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అని అంటే మొదటగా ఆయన ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఆయన అర్థం చేసుకోవటానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేది మానవుడికి సరిపోదు. ఈ పరలోకపు జ్ఞానం కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరో మనం అర్థం చేసుకోగలుగుతాము. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయన ఆది అంతము లేనివాడు అనే మాట కనిపిస్తున్నది. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన ఎల్ల కాలము ఉండువాడై ఉన్నాడు అనే విషయము మానవులుగా మనం ఈ రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ మూడోదిగా ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, నేను ఆకాశంకి ఎక్కుదునా అని అన్నాడు. ఆయన భూమి మీద సంచరించిన, భూమి క్రిందకు వెళ్ళి చూచిన, అక్కడ కూడా మీరున్నారు అని అన్నాడు అని అంటే ఆయన ఎల్ల వేళలా ఎక్కడైనా ఉండగలిగేటువంటి సర్వాంతర్యామి అయి ఉన్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఈ మాటలు గమనించినటువంటి యోబు గారు రాస్తాడు కదా, యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక ప్రశ్న అనేది ఆయన గమనిస్తున్నాం, మనం గమనించగలుగుతున్నాం. ఒక ప్రశ్న అనేది ఆయన వేసుకుంటున్నాడు. ఏమిటో చూద్దాం రండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనము, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? అంటే దేవునిలో ఉన్నటువంటి మిగుడమైన సత్యములను గురించి, ఆ యొక్క అంశముల గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం అనేది మానవుడికి ఉన్నదా అని మొదటిగా ప్రశ్నించుకుంటూ రెండో ప్రశ్న ఏమని వేసుకుంటున్నాడు తెలుసా? సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానము కలుగునా అని అంటున్నాడు. అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం అనేది మానవుడికి ఉన్నటువంటి ఈ జ్ఞానం సరిపోదు. అది పరలోకపు నుండి వచ్చినటువంటి జ్ఞానం అయితేనే దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాము. ఆయనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనం గ్రహించగలుగుతాము. ఆయన పరిపూర్ణతను గురించి మనం ఎరిగిన వారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు పరలోకంలో నివసిస్తూ సర్వలోకాన్ని ఆయన ఏలుతున్నటువంటి పరిపాలకుడుగా ఉన్నాడనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు కదా, దేవుడు ఎక్కడున్నాడో చూపించండి, మీరు చూపిస్తే గానీ నేను నమ్ముతాను అని అనేటువంటి క్రైస్తవులుగా మనం ఎంతమంది లేము? నేనంటాను, నువ్వంటూ ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నావంటే ఆయన ఉన్నాడు కాబట్టే. నువ్వంటూ ఈ భూమి మీద నీ పనులను నువ్వు చేసుకోగలుగుతున్నాడంటే ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. నువ్వంటే సజీవుడుగా ఉన్నావు అని అంటే ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని పాలిస్తున్నాడు అనే విషయము. అందుకని ఒక మాట ఉంటుంది కదా, కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల చాటును దాచుకుంటుందో ఆయన రెక్కల చాటున మానవులమైన మనల్ని దేవుడు ఆయన కాపాడుతున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు, ఆయన క్షేమాభివృద్ధిని మనం కలగ చేస్తున్నాడు. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఇది గమనించినటువంటి యెషయా గ్రంథకర్త ఒక మాట రాస్తున్నాడు కదా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి మాటలో ఈ విధంగా రాయబడి ఉన్నది, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనే మాట కనబడుతుంది. అనగా ఆయన సర్వాంతర్యామి అన్నాను కదా, ఆయన పరలోకంలో ఉండి మీ భూలోకాన్ని ఏలుతున్నాడు అని అన్నాను. కాబట్టి ఈ మాట ద్వారా మనకి జవాబు దొరికినది అని నేను అనుకుంటున్నాను. ఏమని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఆకాశము ఆయన సింహాసనము, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు సింహాసనం వద్దనే ఉండాలి. ఆ సింహాసనం వద్ద ఉండి ఆయన పాదాల చెందుతున్నటువంటి
అయినటువంటి మానవుడి మీద ఆయన కృపా కనికరాన్ని చూపించి వాడై ఉన్నాడు. ఆయన చూపించబట్టే నువ్వు నేను సజీవులుగా ఉన్నాము. ఆయన చూపించబట్టే మనమంటూ సజీవు లెక్కలో ఆయనను ప్రస్తుతించగలుగుతున్నాము. ఆయన నామాన్ని గణపరచగలుగుతున్నాము. ఆయన బిడ్డగా మనం ఉండగలుగుతున్నాము అనే విషయం గమనించాలి. ఇది గమనించినటువంటి కీర్తనకారుడు కూడా 47వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు కదా. ఆ కీర్తన గ్రంథకర్త ఏమని అంటున్నాడు చూద్దాం రండి. దేవుడు మనుషులకు, క్రైస్తవులైన మనకు మాత్రమే కాదు గాని ఆయన అన్య జనులకు కూడా రాజై ఉన్నాడు అంటూ ఉంటాడు. అన్యులు నాకు ఆయన ఎవరో నాకు అవసరం లేదు, ఆయన ఒక 3 మేకులు ఒక 2 చెక్కలతో ఉన్నవాడు, లేకపోతే ఆయన వారికి మాత్రం అనగారిన జాతి వారికి మాత్రమే అని ఎంతో పిచ్చి మాటలు మాట్లాడేటువంటి మానవుడు అజ్ఞానం చేత మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏమని అంటున్నాడో తెలుసా? ఆయన ప్రతి ఒక్కరికి, అన్య జనులకు, అంటే ఆయనని ఎరిగిన వారికి రాజై ఉన్నాడు, ఆయన ఎరగని వారికి కూడా ఆయన రాజై ఉన్నాడు అని అంటూ తర్వాత అంటున్నాడు చూడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎక్కడ ఆసీనుడై ఉన్నాడో తెలుసా నా ప్రియ అన్య సహోదరుడా, అన్య సహోదరి? ఆయన పరిశుద్ధమైన సింహాసనం మీద. అపరిశుద్ధమైన పరిస్థితుల్లో ఆయన ఉండువాడై ఉన్నవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించితే ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి జ్ఞాన వివేచనలు మానవుడికి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఇంకను కూడా అది పరిపూర్ణంగా గావించబడుకోకుండా ఇంకను కూడా ఏదేదో అని ఒక ఆలోచన చేస్తూ దీన్ని అక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి చూద్దామా, ఇక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి చూద్దామా, లేకపోతే ఆ గుట్ట ఎక్కి ఆ గుట్ట మీద ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నావా? అక్కడ ఉన్నవన్నీ కూడా మానవుడి చేత చెక్కబడినటువంటి ఆ ప్రతిమలు తప్ప, మానవుడి చేత చెక్కబడినటువంటి ఆ విగ్రహములు తప్ప నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? నీవు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్మరణ చేసుకొని ఆయన ఆహ్వానిస్తావో ఆయన వస్తాడు. అందుకని అన్నాడు కదా ఇందాక చెప్పబడినటువంటి మాటలో ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడనే విషయము మొదటిగా మానవమైన మనము గ్రహించాలి. ఈ యొక్క మాటల ద్వారా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అసలు మొదటిగా దేవుడు ఎలాంటి వాడో అంటే, మొదటిగా మానవుడుగా అంటుంటాం కదా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తుంటావో నువ్వు మొదటగా అనేటువంటి మాట ఏమిటి తెలుసా? ఈడు ఎలాంటి వాడో అని అనుకుంటావు, లేకపోతే ఈమెతో నేను స్నేహం చేస్తాం కాబట్టి ఈమె ఎలాంటిదో అని గమనిస్తావు. అట్లానే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడో మొదటిగా మానవులమైన మనము గ్రహించే వారుగా ఉండాలి. ఆయనలో ఉన్నట్టు ఆయన ఎలాంటి వాడో మొదటి మాట ఏమిటో తెలుసా? చూపిస్తాను. దేవుడు సర్వ సృష్టికర్త అనే విషయము మానవులమైన మనము అది గ్రహించాలి. అందుకని ఈ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నెహెమ్యా గ్రంథకర్త రాస్తాడు కదా, ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు. చూద్దాం రండి. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవు ఆకాశములను, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి. ఎవరో తెలుసండి ఈయన సర్వ సృష్టికర్త అని ఈ మాట ద్వారా నెహెమ్యా గారు అంటున్న మాట. ఆయన ఎలాంటి వాడో తెలుసండి? ఆయన ఆకాశములను, మహా ఆకాశములను ఆయన సృజించిన వాడిగా కనిపిస్తున్నాడు. రెండోదిగా ఆకాశంలో ఉన్నటువంటి వాటి సైన్యములను అనగా నక్షత్రం వేరే అన్నిటిని కూడా ఆయన చేసిన వాడు అని చెప్పేది గమనిస్తూ, రెండోది గంట భూమిని దానిలో ఉండునది అంతటిని, అంటే భూమి మీద ఏమున్నాయండి? చెట్లున్నాయి, మానవుడు ఉన్నాడు, జంతువులు ఉన్నాయి, అనేకమైన పక్షులు ఉన్నాయి. మానవుడు అనుభవించడానికి దేవుడు 6 దినంలో కావలసిన అంతటిని చేసింది. అంతా కూడా భూమి మీద చేసింది, సృజించింది ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. వాటన్నిటిని చేసి ఆయన సృజించి అక్కడితో వదిలిపెట్టలేదండి. ఇంకా అందుట్లోనుంది, వాటన్నిటిని కాపాడువాడవు మీరే అనే, నీవే అనే పదం అక్కడ ఉంటుంది. కాపాడువాడవు, ఆకాశ సైన్యమును నీకు నమస్కారము చేయుచున్నది. నిజమే కదండి. సూర్యుడు దేవునికి నమస్కారం, చంద్రుడు ఎందుకో తెలుసా? ఆయన నోటి మాట ద్వారా సూర్యుడు అగునుగాక అంటే సూర్యుడు అయినాడు కాబట్టి సూర్యుడు కూడా దేవునికి నమస్కరించవలసిందే. కానీ ఈ దినం మానవుడు చేస్తున్నది ఏమిటో తెలుసా? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించవలసింది బదులుగా దేవుని చేత చేయబడినటువంటి సృష్టిని మానవుడు ఆరాధిస్తున్నాడు. ఇది నేను అన్య జనుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ
దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఈ దినంలో అన్యాక్రాంతమైన క్రియలు చేసేవారుగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కాబట్టి సర్వ సృష్టికర్తను సృజించిన సృష్టికర్తను నువ్వు ఆరాధించగానే సృష్టిని నువ్వు పూజించవద్దు అని ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. ఇది గమనించినటువంటి కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు కదా, చాలా అద్భుతమైన నాకు ఇష్టమైన మాట. 139వ సంకీర్తన 13వ వచనంలో ఈ విధంగా, నా అంతరంద్రియములను నీవే కలుగ చేసితివి. మానవులుగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే సృష్టిని గురించి, ఆయన సృజించినటువంటి మహాకాశముల గురించి మనం అనుకున్నాం కదా, అంత మాత్రమే కాదు, మానవుడు నిర్మించింది కాదు, మానవుడిని నిర్మించింది ఆయన స్వహస్తాల చేత మానవుడిని ఆయన కలగ చేసుకున్నాడు. ఆయన తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని అంటున్నాడు. మనమందరం కూడా మన తల్లి గర్భంలో పిండంగా వేసిన వాడు ఆయనే కదా. మన తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మనం కలగ ఉండవచ్చు, కానీ వారి కలయిక ద్వారా ఒక పిండం అనేది రూపించి ఆ పిండం ద్వారా మానవుని యొక్క అవయ భాగంలన్నీ కలగ చేసి మరలా ఆ మానవుని తల్లి గర్భంలో 9-10 మాసంలో ఆయన ఉచితమైన కృపలో కాచి కాపాడి మానవుడు నీటిలోకి వెళితే మానవుడు చనిపోతాడు. కానీ తల్లి గర్భంలో ఆ నీటి ప్రవాహంలో ఉన్నప్పటికీ కూడా మా బిడ్డ శిశువు చనిపోకుండా కాపాడబడుతున్నది అని అంటే ఎంత అద్భుతమైన నిర్మాణకుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యము మానవుడి పట్ల ఆయన చేస్తున్నాడు. అందుకనే ఆయన అంటాడు కదా, నా అంతరంద్రియమును కలగ చేసిన వాడివి నీవే అని అంటూ, నా తల్లి గర్భం నందు పిండంగా నిర్మించిన నిర్మాణకుడు కూడా మీరే అని ఈ యొక్క మాట ద్వారా కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన సర్వోన్నతమైన శక్తిని గురించి ఆయన ఆరాధిస్తున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అని ఈ యొక్క గ్రంథకర్త ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే చూద్దాం రండి. దేవుడు సర్వశక్తి సంపన్నుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనము అనుకుంటుంటాము దేవుడు కనిపించట్లేదు కదా, ఎక్కడ నుండి దేవుడు గమనిస్తున్నాడు, ఎక్కడ నుండి దేవుడు చేస్తున్నాడు అని అంటే, ఈ యొక్క రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే మనకి చాలా అర్థమైనటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. 9వ అధ్యాయము 19 నుండి 21వ వచనానికి వెళ్ళినట్లయితే 19వ వచనం ఒక మాట ఉంటుంది. అట్లయితే ఆయన చిత్తంని ఎదిరించిన వాడెవడు అని అంటూ ప్రశ్న వేసుకుంటూ 21వ వచనం వరకు వచ్చేటప్పటికి, మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? ఈ సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవునికి మానవుడి మీద ఎందుకు అధికారం ఉన్నదు? ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించి ఉన్నాడు కదా. నువ్వంటూ ఉండవచ్చు, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమను కలగ చేస్తున్నాడు, దేవుడు నా జీవితం ఎందుకు ఈ బాధలు కలగ చేస్తున్నాడు, దేవుడు నా జీవితం ఎందుకు ఇటువంటి వేదనలు ఇస్తున్నాడు అనంటే, నిన్ను ఇంకను ఆయన కుమారుడిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ఇంకను ఆయన కుమార్తెగా ఆయనను ఇంకను కూడా కనికరం చూపిస్తున్నాడు కాబట్టి, నీవు ఇంకా ఆయన ఎవరు, ఆయన ఉన్నటువంటి సర్వశక్తి ఏంటో, ఆ సంపన్నత ఏంటో తెలుసుకుంట కొరకు ఆయన రుచి చూపిస్తుంటే, మానవుడు రుచి చూడవలసింది బదులుగా దేవుణ్ణి విస్మరిస్తూ, దేవుణ్ణి నమ్ముకున్నాము మా జీవితంలో కష్టాలు వచ్చినాయి, దేవుణ్ణి నమ్ముకున్నాము మా జీవితంలో నష్టాలు వచ్చినాయి, దేవుని నమ్ముకున్నాము మా జీవితంలో మా కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైంది అని అంటాం. కానీ ఆ చిన్న భిన్నమైన వాటిని తిరిగి ఒక మహాసైన్యంగా హిస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం 1 నుండి 10 వరకు గమనించినట్లయితే ఉంటుంది కదా, ఎండిన ఎముకలను సైతము ఆయన గొప్ప ఆ సమూహంగా చేర్చి ఆయన గొప్ప సైన్యంగా లేవనెత్తినటువంటి దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఆయన సర్వశక్తి ఎలాంటిదో తెలుసండి. నీ జీవితం అణగారిపోయినప్పుడే, నీ జీవితం పనికిరాదన్నప్పుడే, నీ జీవితం అకలతుకలమైన సమయంలోనే, నీ జీవితం పాడైపోయిన సమయంలోనే, నీ జీవితం నష్టాలు వాటిల్లిన సమయంలోనే, నీ జీవితం ఇంకా నేను ఎందుకు బ్రతుకుతా, నేను తట్టుకోలేకపోతున్నా నీ పరిస్థితులను అనుకున్న సమయంలోనే దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను నిన్ను ఒక కోడి తన పిల్లలను ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఆయన సర్వశక్తిని నీ పట్ల ఆయన రుజువు చేసుకునేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని 1వ దినవృత్తాంతాల గ్రంథంలో గ్రంథకర్త రాస్తాడు కదా, 29వ అధ్యాయము 11వ వచనం ఒక మాట రాస్తున్నాడు చూడండి. యెహోవా భూమి ఆకాశములందుండి సమస్తమును నీ వశము కాదా అని నీ వశము అని అంటున్నాడు.
అంటున్నాడు. అనగా భూమి మీద ఆకాశం మీద ఉన్న సమస్తమైనటువంటి అది చంద్రుడైనా నక్షత్రములైనా లేకపోతే అది ఏ గ్రహములు ఏదైనప్పటికీ కూడా మానవుడు చెప్తున్నటువంటి గ్రహములు ఏదైనప్పటికీ కూడా ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు కదా, ఇవన్నీ కూడా ఆయన యొక్క సమస్తం వశములో ఉన్నాయి అనేది మొదటిగా మానవుడు గమనించాలి. రెండోదిగా మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతకు నీకే చెంది ఉన్నవి. మానవుడైన మనం ఏమి కోరుకుంటాం తెలుసా? మనుషుల దగ్గర మనం కనపరచుకోవాలని ఇష్టపడుతుంటాము. స్టేజీల మీద మనం ఏదో కనపరచుకోవాలని, మానవులకి ఏదో ఒక పని చేస్తే వారికి నేను ఇంత సహాయం చేశాను కదా అని మన పేరు ప్రకటన చేసుకోవాలని, లేకపోతే ఏదో తెలియచేసుకోవాలి లోకానికి అని ఆశపడతాం. కానీ మనం చెందవలసింది దేనికో తెలుసండి, మనం అప్పగించే మనము మరుగైపోవాలి. ఇక్కడ అంటున్నాడు కదా గ్రంథకర్త, మహత్యము ఆయన మహాఘనమైన కార్యములు ఆయనను మనం ప్రస్తుతించాలి. రెండోది ఆయన పరాక్రమమును మనము కీర్తించాలి. మూడోదిగా ఆయన ప్రభావమును మనం ఇతరులకు తెలియచేయాలి. నాలుగోది ఆయన తేజస్సును మనము అనుభవించే వారిగా ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఐదోదిగా ఆయన ఘనతను మనం కీర్తించే వారిగా ఉండాలి. అది ఆయనకు మాత్రమే చెంది ఉండాలి తప్ప మానవులమైన మనము ఎంతటి వారమండి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారమైన మన పట్ల ఇంకను ఆయన కృపా కనికరం చూపిస్తున్నాడు కదా. అయితే ఆ కృపా కనికరానికి మనం లోబడి జీవించగలుగుతున్నామా? ఆయన కృప కనికరాన్ని మనం కీర్తించగలుగుతున్నామా? ఆయన కృప కనికరాన్ని మనం ప్రస్తుతించగలుగుతున్నామా? ఆయన కృప కనికరాన్ని ఆయనకి చెందవలసిన దాన్ని మనము దొంగిలించే వారుగా ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇంకా నీ నూతన సంవత్సరం ఈ మాటల ద్వారా నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ నూతన సంవత్సరం ఆయన మహత్యాన్ని మనము తెలియచేయాలని, ఆయన ఘనతను మనము పొగడాలని, ఆయన కీర్తించాలని, ఆయన యొక్క పరాక్రమం గురించి మనం ఇతరులకు తెలియచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని మానవులు మనము హెచ్చించుకోవటం మానివేసి దేవుణ్ణి మనం హెచ్చించే వారిగా ఉందాం. ఇంకా అంత మాత్రమే, యెహోవా రాజ్యము నీదయ, ఈ భూమిని ఆకాశమును నిర్మించి నిర్మాణకుడమైన మీరు కాబట్టి, మీది రాజ్యము కాబట్టి మేము తాత్కాలికంగా ఈ భూమి మీద జీవించే వారము. ఈ తాత్కాలికమైన జీవితం గురించి మేము ఆరాట పడవలసింది కాదు, కానీ ఇదిగో ఆ పరలోకము కొరకు, ఆ నిత్య రాజ్యము కొరకు, నిత్య యుగ యుగములు ఉండేటువంటి ఆ రాజ్య స్థాపన కొరకు ఈ భూమి మీద ఉండగానే, ఈ మట్టి దేహాన్ని కలిగి ఉండగానే మీరు ఇచ్చినటువంటి ప్రాణాత్మను పరిశుద్ధంగా మేము కాపాడుకొని ఆ రాజ్యంలో చేర్చబడేటువంటి ఆ పరలోకపు రాజ్యంలో నిత్యము కూడా సంతోషముతో ఉండేటువంటి ఆ నిత్య రాజ్యంలో ఉండేటువంటి బాధ్యత కొరకు నేను ఉండాలనేటువంటి ఆశ ఈ నూతన సంవత్సరంలో మనలోకి రావాలి. ఇంకా చూసినట్టు నీవు అందరి మీదను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అది ఎవరు అయినప్పటికీ, అది తెల్లవారా నల్లవారా, ఉన్నవాడా లేనివాడా, లేకపోతే వాడు ఎవరు అయినప్పటికీ, వాడు ఫలానా హెచ్చైన కులమని లోకంలో చెప్పుకుంటున్నవాడు, లేకపోతే హెచ్చైన రాజ్యం అని చెప్పుకుంటున్నవారు, వారందరూ కూడా వారు కాదు ప్రభా, వారందరి మీద అధిపతిగా మీరై ఉన్నారు అని ఆయన యొక్క సర్వోన్నతమైన శక్తిని గురించి గ్రంథకర్త ఏ విధంగా ఆయనను ప్రస్తుతిస్తున్నాడో, ఆయన కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడో మానవులైన మనము కూడా అది నేర్చుకోవాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా అంటున్నాడు కదా, మనము ఏమి చేయాలో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికమ చేయ శక్తి గల దేవుడు మనను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఏమిటో తెలుసా? మన కార్య సాధకము అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. దేని గురించి ఎక్సర్సైజ్ చేయాలో తెలుసా? దేని గురించి మనం అభ్యాసం చేయాలో తెలుసా? దేని గురించి కార్యసిద్ధి చేయాలో తెలుసా? ఆయన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికమైన చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, ఆయన నామాన్ని మనము కీర్తించాలి. ఆయన సర్వశక్తిని మనము కొనియాడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే దేవుడు ఎవరో తెలుసండి? ఆయన సర్వజ్ఞుడు, అనగా సర్వ జ్ఞానము కలిగిన వాడు. అనగా ఆయనకి ఆది లేదు అంతము లేదు అనే పదము నేను చెప్పి ఉన్నాను కదా. ఆది అంతము లేనటువంటి వాడు కాబట్టి మానవుడిని సృష్టించక ముందే, మానవుడిని చేయక ముందే, నిర్మించక ముందే ఆయన మానవుడికి కావలసిన వాటన్నిటిని కూడా అది మంచిది మంచిది మంచిదని ఆది కాండం మనం గమనించినట్లయితే, ఆ 10వ వచనం నుండి మొదలు పెట్టినట్లయితే అన్నిటిని కూడా ఆయన ఏమీ లేని నిరాకారంగా ఉన్న దాన్ని
భూమిని ఆకాశంగా చేసి ఉన్నాడు, వెలుగును చీకటిని చేసి ఉన్నాడు, జంతువులను పక్షులను చేసి ఉన్నాడు, సముద్రములను చేసి ఉన్నాడు, మనుషులకు కావలసిన ఇవులన్నిటిని ఆయన కలగచేసి వాటన్నిటిని కూడా మంచిదని ఎంచుకొని ఆయన చివరికి ఆయన యొక్క ఆకారంలో మానవులమైన మనల్ని నిర్మించుకున్నాడు కదా. ఆయన అంతటి సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. ఏమనంటే, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము వేదియు లేదు, మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఏమి చేస్తున్నా కూడా అది ఆయన కనుదృష్టి కంట తేటగా ఉందంటండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాటను అద్భుతమని అనుకుంటున్నాం, కానీ ఈ మాటను గమనించినట్లయితే మనం ఏ పని చేస్తున్నా గుండె పగిలిపోయే విధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన అన్నిటినీ గమనించి వాడై ఉన్నాడని ఈ మాట ద్వారా అర్థం. ఎట్లా గమనిస్తున్నాడు తెలుసండి? మరి తేటగా ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినానో ఆయన గమనిస్తున్నాడు అన్నప్పుడు మనము తప్పుడు పనులు చేయకుండా, దేవుని మార్గాన్ని తప్పిపోకుండా దేవుని మార్గంలో నిల్చుండేవారుగా ఉంటాం. అటువంటి సర్వ జ్ఞానము మానవుడికి ఎక్కడి నుండి కలుగుతుందో తెలుసండి? అటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు తెలుసుకుంటాం తెలుసండి? అసలు ముందు ఆయన ఎవరో అని మనం ఎరిగినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం. ఆయన ఎవరో తెలుసా? ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. అందుకనే దావీదు గారి ద్వారా వచ్చినటువంటి ఆ బంగారము, వెండి, వైడ్యూర్యములు, ధనము అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి సొలొమోను గారు ఏమని అడిగాడో తెలుసా? దేవా, నాకు నాయనా ఈ రాజ్యాన్ని పాలించడానికి మీకున్నటువంటి అనంత జ్ఞానంలో కొంత జ్ఞానం నాకు ఇవ్వాలన్నప్పుడు దేవుడు అది మెచ్చుకొని ఆయనకి అంతటి జ్ఞానాన్ని ఇచ్చున్నాడు. ఇదేనా నీవు నేను ఏదో జ్ఞానం సంపాదించుకోవటం కొరకు సరస్వతి లేహ్యమనో లేకపోతే ఆ లేహ్యమనో ఈ లేహ్యమనో జ్ఞానం కొరకు, జ్ఞాపక శక్తి కొరకు మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. లేకపోతే మనుషుడి దగ్గరికి వెళ్ళిపోయి, అదిగో మా కుమారుడికి ఇది గుర్తుండట్లేదు, మా కుమార్తెకి ఇది గుర్తుండట్లేదు, కాబట్టి ఇదిగో ఏది జ్ఞానం రావటానికి, జ్ఞాపకం రావడానికి ఏది ఇస్తావు అని చెప్పి మానవుడి మీద మానవుడు ఆధారపడుతున్నాడు. కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మానవుడు చూడలేకపోతున్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు నాకు తెలియచేస్తున్న రెండో ప్రసంగం ఏమిటో తెలుసా? మన దేవుడు సర్వజ్ఞానుడు అని మొదటిగా మనం తెలుసుకోవాలి. ఇది ఎరిగినటువంటి 1 యోహాను పత్రికలో ఆ గ్రంథకర్త రాస్తాడు కదా, 3వ అధ్యాయము 20వ వచనం ఉంటుంది. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతున్నది. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? ఆయన సర్వ జ్ఞానమై ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మానవుడి కొరకు అన్నిటినీ కూడా ఈ దినం నిన్ను సృజించడం మాత్రమే కాదు, ఈ దినం నువ్వు సజీవుడిగా ఉండగలిగేవంటే ఎంతో మంది మరలా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా, కోవిడ్ ద్వారా చనిపోతున్నారు, కానీ అనారోగ్యతల వల్ల చనిపోతున్నారు. కానీ ఏదో ఒక దినంలో మనము కూడా చనిపోతాం. కానీ మొదట ఆయన యొక్క సర్వ జ్ఞానాన్ని ఎరిగి మనము ఏమి కోరుకోవాలి, ఆయన శక్తిని తెలుసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఆయన సర్వ సృష్టికర్త అనే వెలిగి తెలుసుకున్న వారిగా ఉన్నప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మనకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆయన ఇచ్చిన జీవాత్మ ఆయన దగ్గరికే చేర్చబడిందనే ఒక గొప్ప విశ్వాసం అనేది మనకు ఉంటుంది. 4వదిగా మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు. నీవు నేను పరిశుద్ధుడిగా ఉండాలన్నది ఆయన కోరుకుంటున్నాడు. రండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ మాటలో ఈ విధంగా ఉంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు వంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద చెప్పబడుతున్నటువంటి 3,000,000 దేవుళ్ళు దేవతలు అన్నవారు ఎవరు కూడా పరిశుద్ధులు కారు. వారందరూ కూడా అపవిత్రతతో ఉన్నవారే, వారందరూ కూడా పాపము చేసిన వారే. పాపము చేయని వాడు అంటూ ఎవరైతే ఉన్నారు అనంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మాత్రమే ఏ పాపము ఎరగని వాడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన పాపిగా మానవుడు చేస్తున్నాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మన మానవుడి పక్షమున
ఆయన ఎన్నో గాయములు, ఆయన ఎన్నో దెబ్బలు, ఆయన ఎంతో అవమానము, ఎంతో సిగ్గు మన ద్వారా కలిగింది. మనకు కలగాల్సినటువంటి అవమానము మన పక్షం ఆయన భరించున్నాడు. అందుకని మనము ఏమని తెలుసుకోలేదు తెలుసా? దేవుడు నేను అపరిశుద్ధుడై ఉండి నా దేవుడిని నేను అవమానపరుచున్నాను, నా దేవుడిని నేను గాయపరుచున్నాను, నా దేవుడిని సిగ్గును నేను తీస్తున్నాను. కాబట్టి నా పాపంను, నా అతిక్రమను క్షమించినటువంటి దేవుడికి నమ్మకంగా ఉండాలి. అటువంటి దేవుడిని నేను ఆరాధించాలి. అటువంటి దేవుడి వల్లే నేను కూడా పరిశుద్ధంగా జీవించాలనే విషయము మానవులమైన మనం తెలుసుకోవాలి. ఇంకా నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. మన దేవుడు వంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద కానీ ఎక్కడైనప్పటికీ, ఆకాశమా ఎక్కడైనప్పటికీ కూడా, ఆయన సృష్టించిన సృష్టిలో ఎక్కడ కూడా ఆయన వంటి పరిశుద్ధుడైన వాడు ఎవ్వడు కూడా లేడు అని ఈ మాట ద్వారా నేను ప్రకటించగలుగుతున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధిస్తున్న వారు పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆరాధించేవారు ఆత్మతో అనగా మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మతో, సత్యముతో మన బ్రతుకంతా కూడా అసత్యంతో నిండిపోయింది. కాబట్టి ఆయన ఆరాధిస్తున్న మనం సత్యవంతులుగా మారిపోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన మనస్సు ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి పరిశుద్ధంగా మారిపోవాలి. అప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధుని గురించినటువంటి విలువ అనేది మానవుడు తెలుసుకుంటాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాం రండి. ఎవరో తెలుసా? మన దేవుడు ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుడు. నువ్వు అంటుండవచ్చు, ఏడి చూపించు నా దేవుడు, ఈయన ఎక్కడ కనిపిస్తున్నాడు చూపించు, లేనిపోయిన మిత్తి అని చెప్పేసాను, అంటే లేని వాటిని కలుగ చేసుకున్న వాడు దేవుడు అని చెప్పేసాను అనుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, నేనంటాను, నా దేవుడు ఆత్మ స్వరూపి. శరీర రీతిగా వచ్చినప్పుడు మానవుడు దేవుని యొక్క విలువను తెలుసుకోకుండా దేవుని విస్మరించి ఆయన పాపిగా చేసి, ఆయన ద్రోహిగా చేసి ఆయన సిలువకు అప్పగించి ఉన్నాడు. కానీ ఈ దినం అంటున్నాడు, ఆయన ఉన్నాడా, ఎక్కడున్నాడు చూపించు అని చెప్పి మానవుడు మాట్లాడుతున్నాడు. కానీ నేను అంటాను, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, ఇదిగో నేను శరీర రీతిగా వచ్చినాను, శరీరం వల్ల మానవుడి వలె మానవ రూపాన్ని ధరించున్నాను, నా విలువను తెలుసుకోలేదు, నేను వెళ్తున్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ స్వరూపిని మీ మధ్య ఉంచి వెళ్తున్నాను అని అంటున్నాడు. అందుకని మొదటిగానే భూమిని సృష్టించే సమయంలోనే ఆదికాండం 1:1-2 ఉంటుంది కదా, ఆయన ఒక ఆత్మ భూమి మీద అల్లాడుచుండెను అని ఉంది. అనగా ఆయన ఆత్మ మొదటిగానే ఉన్నది అని మానవుడుగా మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 4:24 మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. నీ యొక్క జీవితము ఒక సత్యంతో నిండుకొని ఉండాలి. నీ జీవితము ఒక నీతిమంతమైన జీవితంగా ఉండాలి. అప్పుడు మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధనకు దేవుని యొక్క జవాబుని మనం పొందుకుంటాం. లేకపోతే ఆయన ఎవరో మనం తెలుసుకోకుండా ఇంకను కూడా అజ్ఞానంలోనే మానవులమైన మనం జీవిస్తాము. ఇంకొక 6వ విషయం మనం గమనించినట్లయితే, మన దేవుడు ఎవరో తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిగా అనగా మానవుడిగా కూడా దేవుడై ఉండి మానవుడి రూపంలో వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. యాకోబు పత్రిక 4:8 మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడినది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ, గుట్టలెక్కుతూ, చెట్టులెక్కుతూ, పుట్టలెక్కుతూ, ఏదేదో మోకాళ్ళ మీద నువ్వు నడుచుకొని వెళ్ళి, నువ్వు తలనీలాలు అప్పలంగా నువ్వు సమర్పించినా, లేకపోతే దేవుని కొడుకు నేను ఏదో ₹1,00,000 ఇచ్చేసానని అన్నా, లేకపోతే నువ్వు మనుషులకి కావాల్సినటువంటి పెద్ద పెద్ద ఆలయాలు నువ్వు కట్టినా, అక్కడ దేవుడి దగ్గరికి కనుక నువ్వు సరైన రీతిలో రాకపోతే అవన్నీ కూడా సమాధులకు పూసిన సున్నం వలె ఉంటాయి తప్ప అక్కడ దేవుని యొక్క ఆత్మ ఉండదు. కాబట్టి మనము దేవుని యొద్దకు రావడం అంటే మన జీవితంలో ప్రతి విధమైన పాప దోషమును సమస్తమును కడుక్కొని పవిత్రపరచుకొని ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన అప్పుడు నీ జీవితంలోకి వస్తాడు, నీ పరిస్థితుల్లోకి వస్తాడు. ఆయన నీ పరిస్థితులకు వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటాడో తెలుసండి, ఒక సహోదరుడిగా నీకు తోడుగా ఉంటాడు, ఒక తండ్రిగా నిన్ను సంరక్షణలో ఉంచుతాడు, ఒక తల్లిగా నిన్ను
లాలన చేస్తుంటాడు. నీకు కావాల్సిన ఒక స్నేహితుడిగా నీకు ఉండిపోతాడు. అటువంటి గొప్ప కృపా బాధ్యత, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి దేవుడు కూడా అటువంటి బాధ్యత ఎవరికి కూడా లేదు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈయన ఎలాంటి వాడో తెలుసా? నీతో అనునిత్యం ఉండి స్నేహం చేయగలడు, నిన్ను సంరక్షించగలడు, నిన్ను లాలన చేయగలడు, నీవు దుఃఖంలో ఉంటే నిన్ను ఓదార్చగలడు, నిన్ను ఆదరించగలడు. అటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన దగ్గరకు రావాలని కోరుకున్నాడు. ఇది గమనించబడిన కీర్తనకారుడు తన 149 సంకీర్తన 18వ వచనంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? తనకు మొరపెట్టు వారందరికీ, అనగా నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. మన దేవుడు ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, దేవా మీ ఆశ్రయం నాకు కావాలని నువ్వు మొరపెడతావో, అప్పుడు ఆయన నీకు దగ్గరగా వస్తాడు, అప్పుడు ఆయన నీకు కాపుదలగా ఉంటాడు, అప్పుడు ఆయన నీకు భద్రతగా ఉంటాడు. అటువంటి బాధ్యత దేవుడు దయచేయునుగాక. ఈ దినం దేవుడు నీతో నాతో సెలవిస్తున్నది ఏమిటో తెలుసా? నువ్వు నిజముగా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి నిజముగా మొరపెడదాము, నిజమైన సమాధానం మనం తెచ్చుకుందాం. మొరపెట్టు వారికి, అనగా నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడుగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ని సమీపంలో మనం జీవిద్దాం. ఆమె సమీపింపరాని తేజస్సు ఉన్నటువంటి దేవుడు నీ కొరకు సమీపంలోకి వచ్చి ఆయన తేజస్సును నీ మీద ప్రకాశింప చేయాలని ఆయన చూస్తున్నాడు. ఇందుకు యెషయా గ్రంథం 66వ వచనం చదివి ఉన్నాడు కదా, తేజస్సుడైనటువంటి దేవుడు మీరే అని అన్నాడు. అదేవిధంగా ఆ తేజస్సు మహిమ సమీపంపరాని ఆ తేజస్సులో ఉన్నటువంటి దేవుడు నీ కొరకు ఆయన రిక్తునిగా వచ్చినప్పుడు ఆయన కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావా? ఆయన నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆయన వ్యక్తిత్వం ఏంటో నువ్వు గ్రహించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఇది గమనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా చూసినట్లయితే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి అండి. ఆయన తండ్రి అనగా తండ్రి తన కుమార్తెని ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? తను యొక్క రక్తాన్ని పంచుకొని ఉన్నాడు కాబట్టి, ఒకవేళ కుమార్తె తప్పు చేస్తుంటే కుమార్తెని ఎందుకు ప్రేమతో అమ్మా అది తప్పని ఎందుకు చెప్తారు తెలుసా? తను వేరే కుటుంబానికి వెళ్ళినప్పుడు అదే ప్రేమను ఆ కుటుంబంలో తను పాలు పంపులు పొందటానికి కానీ కుమారుని ఎందుకు గద్దిస్తాడో తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా కుమారుడు నేను ఉంచినటువంటి బాధ్యతలు నేను సరిచేస్తూ ప్రతి క్షణం కూడా సరిచేసినప్పుడు ఆ బాధ్యతను నా కుమారుడు తిరిగి నిర్వర్తిస్తాడు. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా కుమార్ని గద్దిస్తుంటాడు, కుమార్తెని ప్రేమిస్తాడు. ఎందుకంటే పరాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రేమను ఆ కుటుంబంలో తను పంచాలి కాబట్టి తండ్రి అది చూసుకుంటాడు. రెండోదిగా కుమారుడి పక్షాన ఎందుకు ఎప్పుడు కూడా గద్దిస్తాడే గాని అది కుమారుడు గ్రహించక నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు అని అనుకుంటాం. కానీ ఏమిటో తెలుసా? నీ తండ్రి నిన్ను గద్దిస్తున్నాడు ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా? నీవు కూడా నా బాధ్యతలు రేపటి దినం ఈ విధంగా నెరవేర్చాలి కాబట్టి ఆ బాధ్యతల విషయంలో ప్రతి విషయంలో కూడా సరి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా కుమారుని గద్దిస్తూ ఉంటాడు. కానీ మరలా కుమారుడికి ఏదైనా తక్కువైతే ఏ తండ్రి కూడా తట్టుకోలేకుండా కుమారుడికి అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక శరీర రీతిగాను ఈ బంధం ఏ విధంగా ఉంటే నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత బంధాన్ని కలిగి ఉంటాడండి. ఆ ప్రేమను చూపిస్తాను, చూద్దాం రండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ మాటలు, మనము దేవుని పిలవబడినట్లు తండ్రి మనకి ఎటువంటి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనం ఆయన పిల్లలం కాబట్టి మన తండ్రిగా ఆయన మన పట్ల ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆయన ప్రేమను మనం అందిపుచ్చుకునే వారిగా ఉండాలని, ఆయన ప్రేమ యందు నిల్చుండే వారిగా ఉండాలని, ఆయన ప్రేమకు మనం బద్ధులమై ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో సృజించి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించున్నాడు. రెండోదిగా తన కుమారుని, ఏకైక కుమారుని మన కొరకు బలివ్వటానికి ముందుగానే ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించినటువంటి వాక్కులు నెరవేర్చట కొరకే తన కుమారుని పంపించినాడు. అయితే ఆయన ఎవరో ఇంకా తెలియకుండా అజ్ఞానంలోనే ఉన్నావా నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి? ఈ దినమైన ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుడు ఎవరో తెలుసుకొని దేవుని సముఖంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి మహా గొప్ప వెలుగును, ఆయన గొప్ప జ్ఞానాన్ని మానవుడు తెలుసుకున్నట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి భద్రపరిచి మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరొక నూతన వారాన్ని బట్టి వందనాలు.
నాయన ఈ నూతన వారం అనేది మా జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చండి. అయ్యా మీరు ఎవరో, మీరు ఎలాంటి వారో తండ్రి, మీలో ఉన్నటువంటి నాయన గొప్ప లక్షణములేంటో, గుణ లక్షణములేంటో ఈ దినమున మాకు తెలియచేస్తున్నారు తండ్రి. మేము మిమ్మల్ని అర్థం చేసుకునే వారిగా మా మనసులను నాయన కేంద్రీకృతం చేయమని అడుగుచున్నాం. పరిపూర్ణమైన జ్ఞానం చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో వారందరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యములను జరిగించండి. మీరు రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం కలుసుకొని మీ నామాన్ని గణపరిచే కృపా బాధ్యత మాకు అనుగ్రహించమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకొని సరైన రీతిలో మేము జీవించే కృపా బాధ్యత మాకు దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు వారి పెట్టి మాటలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు మా గురించి, మా పరిచయాల గురించి, మా ప్రయాణాల గురించి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.